తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం దుర్గసముద్రం కాశీపేటలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక పంచాయతీలోని యువత వైసీపీ కార్యకర్తలతో బైక్ ర్యాలీ నిర్వహించి ఇంటింటికి ప్రచారం చేశారు. 13వ తేదీన జరిగే పోలింగ్ రోజున వైసీపీ గుర్తుపైన ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి తనని అఖండమైన మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు మోహిత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అడపారెడ్డిపల్లి గ్రామంలో అదేవిధంగా దుర్గసముద్రం పంచాయతీలో ఇల్లు ఊరు తిరగడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాం, మేము గెలిపిస్తాం, మాది బాధ్యత అని చెప్పి వాళ్ళు మాకు భరోసా ఇస్తున్నారు. తప్పకుండా నాకు అదృష్టం, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అదేవిధంగా నాన్నగారు చేసే మంచి పనులు ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఇక్కడ గెలుపుకి తోడ్పడుతున్నాయని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రతి మాట మేనిఫెస్టోలో ఖచ్చితంగా 100% కంప్లీట్ చేస్తారు. అదేవిధంగా మేము కూడా చంద్రగిరి ప్రజల కోసం నిరంతరం వాళ్ళ కుటుంబ సభ్యులాగా పనిచేస్తామని ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. ఆయన గత 2 నెలలుగా కనపడడం లేదు. ఎక్కడ వాళ్ళ మంగళగిరిలోనే ఆడ గెలిపోవడం కింద కుట్టుమిట్లాడుతున్నారు. అక్కడే ఇబ్బంది పడినప్పుడు ఇక్కడికి వచ్చి ఆయన ఏం చేయగలుగుతారని ప్రజలు భావిస్తున్నారు. అదేవిధంగా ఆరోపణల వరకు వచ్చేసరికి ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, ప్రజల కోసం మంచి చేద్దామని మేము రాజకీయాల్లోకి రావడం జరిగింది. మా కష్టాజీతం మా ఆస్తులు అమ్ముకొని రాజకీయాలు చేసాం. ఈ రోజు వరకు ₹1 అవినీతి డబ్బు కావచ్చు, ఇంకో డబ్బు కావచ్చు మా ఇంటికి వచ్చింది లేదని కూడా నేను ఎక్కడికి ప్రమాణం వచ్చి కూడా చేసి చెప్తాను. తప్పకుండా ప్రజలందరికీ మా గురించి తెలుసు, భగవంతుడికి తెలుసు. వాళ్ళ ఆరోపణలు వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రతిపక్ష నాయకులు కూడా ఏమీ చేయలేక 5 సంవత్సరాలు కనిపించక చివరి 6 నెలలు ఇష్టారాజ్యంగా బురద జరుగుతాం, మేము కడుక్కోండి అని చెప్పే విధంగా మాట్లాడుతున్నారు. మేము ఈరోజు వరకు వాళ్ళ గురించి మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ గెస్టులు, ఇక్కడ వాళ్ళకి సొంతంగా ఉండేది లేదు, పోయేది లేదు. కొత్తగా గెస్ట్గా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆ గెస్ట్ పీరియడ్ టైం అయిపోయినాక 3 నెలలు 6 నెలలు తిరిగి వాళ్ళ సొంత ఊరు చిత్తూరుకి వెళ్ళిపోతారు. తప్పకుండా ఎలక్షన్ అయినాక జరిగేది అదే. ఇక్కడ ఉండేవాళ్ళు లేరు, వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళందరికీ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని నేను భావిస్తున్నాను.